ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ పేరు ఖరారైంది. కాసేపట్లో మాధవ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన ఒక్కరే నామినేషన్ వేస్తూ ఉండడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. రేపు ఉదయం అధ్యక్షుడి ఎన్నికపై అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే బీజేపీ కార్యాలయానికి మాధవ్, పురంధరేశ్వర్తో పాటు సోము వీర్రాజు, జీవీఎల్ విష్ణుకుమార్ రాజు చేరుకున్నారు. మరి కాసేపట్లో ఏపీ బీజేపీ అధ్యక్షునిగా పీవీఎన్ మాధవ్ పేరు ఇప్పటికే ఖరారైంది. ఆయన నామినేషన్ కూడా కాసేపట్లో ఆయన దాఖలు చేయబోతూ ఉన్నారు. ఆయన ఒక్కరే నామినేషన్ వేస్తూ ఉండడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కాబోతోంది. రేపు ఉదయం అధ్యక్షుడి ఎన్నికపైన అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే బీజేపీ కార్యాలయానికి మాధవ్, పురంధేశ్వరితో పాటు సోము వీర్రాజు, జీవీఎల్ విష్ణుకుమార్ రాజు కూడా చేరుకున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, బీజేపీ కొత్త అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ను అధిష్టానం ఖరారు చేసింది. దానికి సంబంధించినటువంటి సమాచారం ఇంకా ఎక్స్క్లూజివ్ గా అందింది. అయితే ముఖ్యంగా మరి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఎందుకంటే బీజేపీ ఎన్నికల ప్రక్రియ అనేది ఈ రోజు ప్రారంభమైంది. నామినేషన్ దాఖలు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఉంది కాబట్టి 12:30 తర్వాత నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అయితే నామినేషన్ దాఖలు చేసేందుకు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ఇప్పటికే మాధవ్ చేరుకున్నారు. దాంతో పాటు కార్యవర్గ సభ్యులు అలాగే ప్రస్తుతం అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి వీళ్ళంతా కూడా ఆల్రెడీ బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ కార్యవర్గ సభ్యులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అలాగే కార్యవర్గంలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా ఆల్రెడీ బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. రేపు ఎన్నిక అనేది ఉండబోతుంది. అయితే అధిష్టానం నుంచి మాధవ్ ను పేరు ఖరారు చేశారు కాబట్టి మాధవ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేస్తారు. ఏకగ్రీవంగా ఆయన ఎన్నుకున్నట్లు రేపు అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇప్పటికే అయితే అధిష్టానం నుంచి మాధవ్ పేరు క్లియరెన్స్ వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి అయితే మాధవ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ రోజు నామినేషన్ పరిశీలన అంతా చేసిన తర్వాత రేపు అధికారికంగా ఈ అధ్యక్షుల ప్రకటన అనేది కూడా చేయబోతున్నారు. అయితే బీజేపీ అధ్యక్షుడిగా ఒక వ్యక్తి మాధవ్ ను ఎంపిక పట్ల ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ప్రభావం చాలా బలంగా పనిచేసిందని చెప్పాలి. ఎందుకంటే మాధవ్ ఆర్ఎస్ఎస్ లో మొదటి నుంచి ఉంటూనే అలాగే బీజేపీ ఏబీవీపీలో పనిచేశారు. తర్వాత బీజేవైఎం సంబంధించినటువంటి కీలక పదవుల్లో కూడా పనిచేశారు. ఇటీవలే ఆయన ఎమ్మెల్సీగా కూడా పదవీ కాలం కూడా పూర్తయింది. 2023 వరకు కూడా ఆయన ఎమ్మెల్సీగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే బీసీ సమాజ వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా మాధవ్ కి బీజేపీ అధిష్టానం అధ్యక్షుడిగా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. దుర్గా, అయితే మనం చూసాం అంటే బీజేపీ అధ్యక్ష రేస్లో కూడా చాలా మంది ఉన్నప్పటికీ పీవీఎన్ మాధవ్ను సెలెక్ట్ చేయడం వెనుక వ్యూహం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అక్కడ లీడ్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ బీజేపీని అధికారంలో తీసుకొచ్చే దిశగానే కేంద్రం నుంచి కూడా డెఫినెట్గా ఉంటుంది కదా ప్రెషర్. మరి మాధవ్ ఏ రకమైనటువంటి బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉండొచ్చు? అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. 3 పార్టీలు అటు బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కూడా కలిసి ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలతో పాటు ఒక మంత్రి స్థానం కూడా ఆల్రెడీ ఇచ్చారు. ఇటీవల ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అటు ప్రభుత్వంతో పాటు అటు 3 పార్టీలని సమన్వయం చేయడం, దాంతో పాటు బీజేపీని బలోపేతం చేయడం, వీటన్నింటి అంశాల నేపథ్యంలోనే అనేక సమీకరణాలు బేరేజ్ వేసుకుని మాధవ్ కి అవకాశం ఇచ్చారు. మాధవ్ మొదటి నుంచి కూడా బీజేపీలోనే మొదలైనటువంటి వ్యక్తి. దాంతో పాటు ఆయన కుటుంబ నేపథ్యం కూడా బీజేపీ. గతంలో ఆయన తండ్రి కూడా బీజేపీ అధ్యక్షుడిగా 6 ఏళ్లు పనిచేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాజకీయ అనుభవంతో పాటు అటు బీజేపీ వారసత్వంగా ముందు నుంచి కూడా కార్యకర్త స్థాయి నుంచి కూడా బీజేపీలో ఎదిగారు కాబట్టి కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వటం, మరొక బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేయటం. ఇటీవల రాజ్యసభ స్థానాన్ని కూడా పాక సత్యనారాయణ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుంది. ఆ బీసీ ఓటు బ్యాంక్ కూడా తమ వైపు తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. దాంతో పాటు పార్టీ కూడా బలోపేతం అవుతుంది. ఇక వివాదాలకు కూడా దూరంగా ఉండే వ్యక్తి కాబట్టి అటు కూటమి పార్టీలతో కూడా సమన్వయం చేసుకునే విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదనే ఒక కారణాలతో మాధవ్ని ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రస్తుతం ప్రారంభమైంది. మరి కాసేపట్లో నామినేషన్ దాఖలు కూడా చేయబోతున్నారు. రేపు అధికారికంగా మాధవ్ పేరు బీజేపీ నేతలు ప్రకటించబోతున్నారు. రైట్ దుర్గా.